తిరుమల వెళ్ళే ప్రతి భక్తుడు ముందుగా వరాహస్వామి వారిని దర్శించుకోవాలని చెప్తారు. దేనికి? పురాణాల ప్రకారం సత్యం ఏమిటంటే వరాహస్వామి వారు భూమిని కాపాడుతారు. అలా భూమిని కాపాడినందుకు భూమి మీదకి మొట్టమొదటిసారిగా వస్తారు. వచ్చిన ప్రదేశమే తిరుమల. అక్కడ నివాసం ఉంటూ ఉంటారు వరాహస్వామి వారు. ఆ తర్వాత కలియుగం ప్రారంభంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీనివాసుడు తిరుమలకు వస్తారు. వచ్చిన శ్రీనివాసుడు వరాహస్వామి వారిని అడుగుతారు. ఎందుకంటే ఆ భూమికి వరాహస్వామి వారే యజమాని. అయితే వరాహస్వామి వారిని, స్వామి నేను ఇక్కడ నివాసం ఉండాలి అనుకుంటున్నానని చెప్పి వరాహస్వామి వారిని అడిగితే వరాహస్వామి వారు దానికి అంగీకరిస్తారు. కానీ ఒక షరతు పెడతారు. ముందుగా నా దర్శనం చేసుకొని ఎవరైతే భక్తులు నీ దగ్గరికి వస్తారో వాళ్ళ కోరికలు మాత్రమే నువ్వు తీర్చాలి, అండ్ ఆ దర్శనం మాత్రమే సంపూర్ణ దర్శనంగా నువ్వు భావించాలి అని చెప్తారు. దానికి అంగీకరించిన వెంకటేశ్వర స్వామి వారు అలాగే అని చెప్పి శాసన గ్రంథం మీద శాసనం రాసి ఇస్తారు. ఇంకా అప్పటి నుంచి ముందుగా వరాహస్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటాం. ఇది కేవలం ఆచారం కాదు, సనాతన ధర్మం నేర్పించిన వినయం. అందరికీ నచ్చితే ఫాలో చేయండి.